హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి పౌర్ణమి కదండీ! ఈ పౌర్ణమి టైంలో మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. పౌర్ణమి టైంలో మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది చూద్దామండి. అండ్ ఇదొక టైమ్‌లెస్ రీడింగ్. ఇది మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. ఇది మ్యారీడ్ వాళ్ళు, అన్‌మ్యారీడ్ వాళ్ళు, సో ఎవరైనా వేరే రిలేషన్‌షిప్స్, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకేనా? మేల్ కానీ, ఫీమేల్ గానీ, జెండర్ స్పెసిఫిక్ ఏం లేదండి. ఎవరైనా చూడొచ్చు. ఈ ఈ రీడింగ్ 30-40% గనక రెసొనేట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇదొక జనరల్ రీడింగ్. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఆహ్, తనేం ఆలోచిస్తున్నారు, లైక్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా? లేకపోతే మీ మీ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? మీ జాబ్ రిలేటెడ్ కానీ, సో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇలా తెలుసుకోవాలి అనుకున్నా కూడా నాకు వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. డైరెక్ట్‌గా కాల్స్ చేయొద్దు ప్లీజ్. ఓకేనా? డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. అండ్ మనీ అండి, పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదు. స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి మాత్రమే మెసేజ్ చేయండి. డైరెక్ట్‌గా కాల్స్ చేయొద్దు. ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు అట్‌లీస్ట్ మీ పార్ట్నర్ నేము, మీ ఎవరైతే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, వాళ్ళ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి. రీడింగ్ మీకు రెసొనేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే లైక్ ఇచ్చేయండి. మీ లైక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వేరే ఇంకొంతమందికి కూడా మన ఛానల్‌లో రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ఓకే. సో, యూనివర్స్, ఏంజెల్స్, మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ పార్ట్నర్స్ ఎనర్జీస్ ఏంటి మాకు చూపించండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కూడా చూపించండి. ఓకే. సో, ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దాము. తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం. ఓకే. సో, మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే గనక మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా మీకు మ్యాచ్ అవుతాయి అనుకోండి. ఓకే. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి మీరు. 2 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, 3 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ స్వర్డ్స్, ద లవర్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్. సో, మీరింకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. లైక్ ఆహ్, మీ పర్సన్ రావాలి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని తన దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎలాగైనా సరే ఇది అవ్వాలి అని మీరు తన కోసం చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే. తనని మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీతో తను ఉండాలి లైఫ్ లాంగ్. ఆహ్, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, లేకపోతే మీకు మెసేజ్ చేయాలి. ఎప్పుడెప్పుడు నా పర్సన్ వస్తారా అని మీరు ఎదురు చూస్తున్నారు. ఓకే. మీకేమో క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి వెయిటింగ్ అండి.
మీరు మీ పర్సన్ కోసం చాలా కాలం నుంచి మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఓకే. తను చేంజ్ అవుతారు. నా వైపొస్తారు. ఎప్పటికైనా నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారు. ఇది మీ ఎనర్జీ వచ్చేసి. సో, మీరేంటంటే క్లారిటీ ఉండట్లేదు మీకు. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. మీకేమో మీ పర్సన్ అంటే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీకు మీరే తెలియకుండా ఎమోషనల్ అయిపోయి, ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడు ఏడ్చేస్తున్నారు. అంటే మీ పెయిన్ ఎవరికి చెప్పుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదు. అంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్ అంటే అంత ఫీలింగ్స్ ఒస్తున్నాయి మీకు. ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ కప్స్. పాస్ట్‌లో మీకు ఈ పర్సన్ చాలా ప్రేమనిచ్చారు. కానీ ప్రెజెంట్ ఏంటంటే మీరు చాలా ఆ పర్సన్‌ని ఇష్టపడుతున్నారు. ఏ అంటే పాస్ట్‌లో మీరు ఆహ్, అంటే పాస్ట్‌లో అతను ఇచ్చిన ప్రేమ ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడు మిస్ అవుతున్నాను. తన ప్రేమని మిస్ అవుతున్నానని మీలో చేంజెస్ వచ్చింది. ఇప్పుడు మీలో ఆ చేంజెస్ వచ్చేసి మీరు ఇంకా మీ పర్సన్ కోసం అంటే చాలా డెస్పరేట్‌గా ఉన్నారు. అంటే ఎప్పుడెప్పుడు నా పర్సన్ వస్తారు? ఎప్పుడెప్పుడు నా పర్సన్‌తో నేను హ్యాపీగా ఉండాలి? నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అన్నట్టు ఉన్నారు. అది జరగట్లేదు. నా పర్సన్ నా దగ్గరికి రావట్లేదు. అని మీరు చాలా బాధపడుతున్నారు. చాలా అంటే హార్ట్ బ్రేక్ అనిపిస్తుంది మీకు. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు మీరు. నా పర్సన్ నా దగ్గరికొస్తారా? రారా? ఏంటి నాకీ బాధ? అని మీ ఏమంటారు? హార్ట్ బ్రేక్ అవుతుందనమాట. అంత అంత బాధ అనుభవిస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. మీ దగ్గరికి రావట్లేదని. మీ పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు మంచి హార్మోనీ ఉండేది. ఆహ్, పాస్ట్‌లో ఏంటంటే చాలా బాగా వెళ్ళింది మీ రిలేషన్‌షిప్. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారో, మీ మధ్య పాస్ట్‌లో ఉన్న రిలేషన్‌షిప్ అనేది ఇప్పుడు లేదు. కట్ అయిపోయింది. ఓకే. ఆహ్, పాస్ట్‌లో మీకు ఈ పర్సన్‌కి మధ్య చాలా హార్మోనీ ఉండేది. చాలా బాగా ఉండేదనమాట మీ రిలేషన్‌షిప్. చాలా ఎమోషనల్‌గా ఉండేవాళ్ళు. ఒకరితో ఒకరు ఒక మంచి బాండింగ్ కానీ, మంచి టైమ్ స్పెండ్ చేయడం గానీ, ఇలా ఉండేది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారో, అప్పటినుంచి మీ లైఫ్‌లో అంతా డిస్టర్బెన్సెస్. ఓకే. వేరే వాళ్ళ మాటలు విన్నారు మీ పర్సన్. వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టారు. అది వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వనియండి, ఇంకొక రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ అవ్వనియండి, లేకపోతే ఇంకెవరైనా సరే. నా పర్సన్ నా 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 లై నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు నా దగ్గరకు మళ్ళీ తిరిగొస్తారు? తన తప్పు తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు తిరిగొస్తారు? నా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నేనెలాంటి దాన్నని నా పర్సన్ నన్నెప్పుడు అర్థం చేసుకుంటారు? అని మీకనిపిస్తుంది. సో, మీకైతే మాత్రం మీ పర్సన్ వస్తే మీరు మీ పర్సన్ కోసం చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కూడా. నా పర్సన్ నా దగ్గరికి ఎప్పుడొస్తాడు? ఎప్పుడు మళ్ళీ తనతో మళ్ళీ నేను నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే మీ రిలేషన్‌లో బ్యాలెన్స్ అనేది చాలా తక్కువుంది. అంటే మీ పర్సన్ మీకిచ్చే అటెన్షన్ తక్కువ. థర్డ్ పర్సన్‌కి ఇచ్చే అటెన్షన్ ఎక్కువ అని మీకనిపిస్తుంది. నా పర్సన్ అంతగా నాకు అటెన్షన్ ఇయ్యట్లేదు. ఈ రిలేషన్ అంత బ్యాలెన్స్‌డ్‌గా లేదు అని మీకు అనిపిస్తుంది. నాకివ్వాల్సినంత అటెన్షన్ ఇయ్యట్లేదు. ఇవ్వాల్సినంత మనీ ఇవ్వట్లేదు. మనీ పరంగాను సపోర్టివ్‌గా లేరు. లైక్ ఫ్యామిలీ పరంగాను లేరు. మీకైతే మాత్రం ఈ పర్సన్‌తో ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీలాగా ఉండాలనుంది. ఓకే. ఒకవేళ మ్యారీడ్ అయితే గనక హ్యాపీ ఫ్యామిలీలాగుంది. ఒకవేళ మీరు చూసేవాళ్ళు మ్యారీడ్ కాకపోతే గనక మ్యారేజ్ చేసుకోవాలి ఆ పర్సన్‌ని. లైఫ్ లాంగ్ నేను ఆ పర్సన్‌తో ఉండాలి అని మీరనుకుంటున్నారు. ఒకవేళ ఇది మ్యారీడ్ రిలేషన్‌షిప్ కాకపోయుంటే గనక అట్‌లీస్ట్ ఆ పర్సన్‌తో లైఫ్ లాంగ్ కలిసుండాలి. ఎప్పటికి నేను ఈ పర్సన్‌తో అలాగే హ్యాపీగా
అంటే నా ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ నా పర్సన్ అన్నట్టు తనతో ఉండాలి అని మీకనిపిస్తుంది. సో, ఇది. మీకైతే మాత్రం చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మీతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఓకే. తన జాబు, తన కెరియరు, తన లైఫు తను చూసుకుంటున్నారు. తన లైఫ్ తను చూసుకొని నన్ను నాకొదిలేశారు. అండ్ థర్డ్ పార్టీతో ఎప్పుడైతే థర్డ్ పర్సన్ మా లైఫ్‌లో ఎంటర్ అయ్యారో, అప్పటినుంచి నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన కేర్ ఇవ్వట్లేదు. నాకు నా లైఫ్‌కి నన్నొదిలేసి తను మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. ఇది మీ ఫీలింగ్. ఓకే. మీ ఎనర్జీస్ ఈరోజు ఇలా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో, ఇది మీ ఎనర్జీస్. అండ్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం. యూనివర్స్, ఏంజెల్స్, మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ చూపించండి మాకు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, మూన్, ద హై ప్రీస్టెస్, హర్మిట్, సక్సెస్, 6 of Wands, 9 of Swords, the Empress, Knight of Swords, Ace of Wands, 2 of Wands. సో వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళలో కూడా వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీకోసం. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 5 ఆఫ్ వాండ్స్. మేబీ మీకు మీ పార్ట్నర్కి చాలా గొడవలు జరిగి ఉండొచ్చు, చాలా ఫైట్స్ జరిగి ఉండొచ్చు, చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు. మొత్తానికి ఏదో డిస్టర్బెన్సెస్ అయితే మాత్రం ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే. చాలా అంటే మీరు ఆ పర్సన్ చాలా గొడవలు పడినట్టు, లైక్ దేని గురించో గొడవలు పడినట్టు, ఆర్గ్యుమెంట్స్ అయినట్టు, ఫైట్స్ జరిగినట్టు, మీరిద్దరూ ఒకరినొకరు ఏదో ఒకటి అనుకొని బాధ పెట్టుకున్న సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఓకే. మీరు తనని హర్ట్ చేసింది అది గుర్తు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుంది అంటే మీ పర్సన్ మీకు చాలా ఏజ్‌లో మీకన్నా చిన్న పర్సన్ అయ్యుండొచ్చు ఈ పర్సన్. ఏజ్‌లో మీకన్నా చిన్న పర్సను, చాలా ఇమ్మెచ్యూర్డ్. అస్సలు ఏంటంటే మెచ్యూరిటీ లేని పర్సన్. ఓకే. చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సను. అసలు ఈ పర్సన్ ఏంటంటే చైల్డిష్ మెంటాలిటీ అనమాట. ఒక ఏమంటారు? రిలేషన్‌షిప్‌లో ఒక మెచ్యూరిటీ అనేది ఉంటుంది గదా! అలా అలా ఉండదు. అంటే తనకి నచ్చినట్టు బిహేవ్ చేయడము. తనకి నచ్చినప్పుడు రావడము, తనకి నచ్చినప్పుడు వెళ్ళిపోవడము. ఇలా అనమాట. ఇలాంటి ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉంది మీ పర్సన్‌కి. సో, దానికి మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఓకే. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో కూడా ఈ పర్సన్‌ని తిట్టేవాళ్ళు ఎవరో ఉన్నారు. సో, అందుకే ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ కూడా ఇతన్ని స్కోల్డ్ చేస్తూ ఉండుండొచ్చు. సో, దానికోసము
ఇతను చాలా డీప్‌గా బాధపడుతున్నారు. చాలా అంటే చాలా. ఇతను ఆర్ ఈమె. ఓకే. ఎవరో కానీ చాలా అంటే చాలా ఎక్కువ బాధపడుతున్నారు. ఈ వీళ్ళు ఏంటంటే నైట్ టైమ్ కూడా నిద్రపోవట్లేదు. చాలా యాంగ్జైటీలో ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. మేబీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. చాలా ఎక్కువ బాధపడుతున్నారు మీ పర్సన్. అంటే అతని చుట్టూతా ఉన్నవాళ్ళు ఏదో ఒకటి అనడము. ఆ మాటని ఇతను తీసుకోలేక హర్ట్ అవ్వడము, బాధపడ్డము. ఇదే జరుగుతోంది మీ పర్సన్ లైఫ్‌లో. ఓకే. ఇంతకుముందు మిమ్మల్ని బాధ పెట్టారు కదా! ఈ పర్సను. ఇప్పుడు అదే సిట్యుయేషన్, అదే బాధ, అదే మాటలు అతను ఆర్ ఆమె మీ వ్యక్తి అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో, ఎన్నెన్ని మాటలని మిమ్మల్ని హర్ట్ చేశారో, బాధ పెట్టారో, అంటే మీరు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడం గానీ, మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోవడం గానీ, సో, ఇదే సిట్యుయేషన్, ఇదే అవాయిడెన్స్ వీళ్ళకి థర్డ్ పార్టీ నుంచి కూడా ఉంది. ఓకే. మాటలనటము, బాధ అందుకని వీళ్ళు బాధపడుతున్నారు గూడా. మిమ్మల్ని ఎలా అయితే కాదనుకోని, వదిలేసుకొని వెళ్ళిపోయారో, అక్కడ గూడా వీళ్ళు హ్యాపీగా లేరు. ఏ హ్యాపీనెస్ అయితే మీ దగ్గర దక్కలేదు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లారో, అక్కడ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు. ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఆ పర్సన్స్ మీ పర్సన్‌ని ఆహ్, చులకన చేసి మాట్లాడడము, ఆహ్, తక్కువ చేసి చూడడము, ఇలా ఇలా కనిపిస్తుంది. దీనికి ఇతను ఆర్ ఈమె చాలా డీప్‌గా హర్ట్ అవుతున్నారు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. నైట్ టైమ్ మీరు గుర్తొస్తున్నారు. బాధపడుతున్నారు. చాలా ఎక్కువ బాధపడుతున్నారు మీ పర్సన్. ఓకే. మీరిలా చూసుకునేవాళ్ళు. ఎంప్రెస్‌లాగా చూసుకునేవాళ్ళు మీరు. తను ఏం అడిగినా సరే కాదనకుండా ఇవ్వడము. ఇప్పటికి మీ వాల్యూ తెలిసొస్తుంది వాళ్ళకి. ఏం అడిగినా కూడా మీరు కాదనకుండా ఇవ్వడము. ఎప్పుడూ అంటే ప్రేమని పంచడమే గానీ, వాళ్ళు ఏమన్నా సరే మీరు పోనీలే నా పర్సనే కదా! నన్ను కాకపోతే ఎవరినంటారు? ఇలా మీరు ఓర్పుతో, పేషెన్స్‌తో చాలా ప్రేమతో నన్ను కాకపోతే ఎవరినంటారు అని మీరు అర్థం చేసుకోవడము. కానీ ఆ వ్యక్తి ఏంటంటే తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. అంటే తన ఇష్టాన్ని రీతిలో బిహేవ్ చేయడము. అంటే నాదే పై చెయ్యి అన్నట్టుగా బిహేవ్ చేయడము. అలా చేసేవాళ్ళు. సరే అలా చేసినా కూడా పోనీలే ఇంకా తప్పదు గదా! అనని మీరు సర్దుకుపోతూ ఉండేవాళ్ళు. కానీ మీరు సర్దుకుపోవడం వల్ల వాళ్ళకింకా అది అలుసైపోయింది. అలుసైపోయి ఏం చేశారు? మిమ్మల్నే బాధ పెట్టడం మొదలుపెట్టారు. సో, ఇప్పుడేంటంటే హై ప్రీస్టెస్. ఇప్పుడు మీ ఇప్పుడేంటంటే ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇటు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న చోట కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. 2 పక్కల 2 పక్కల ఇబ్బంది పడుతున్నారు మీ పర్సన్. అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొనుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ ఈ మూన్ చూడండి కంట్రోల్ చేసుకొనుంటుంది. థర్డ్ పార్టీ దగ్గర కానీ, లేకపోతే మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నందుకు కానీ, ఎక్కడైనా సరే వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ, ఓపికగా, పేషెన్స్‌తో, సైలెంట్‌గా ఉంటున్నారు. సో, మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది వాళ్ళకి. మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్. నైట్ ఆఫ్ వర్డ్స్ అదే చూపిస్తుంది. మీ గురించి చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, లోన్‌లీగా ఉంటున్నారు, బాధపడుతున్నారు. నేను చేసిన తప్పుకి నేనిలా అనుభవించాల్సిందే. ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. ఎందుకిలా జరిగింది నాకు? ఆహ్,
నేనెందుకు ఇలా చేసుకున్నాను అనని అనిపిస్తుంది. సో, ఏస్ ఆఫ్ వాండ్స్ వాళ్ళకి మీతో మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి అనిపిస్తుంది. మీ పార్ట్నర్‌కి మీతో సెకండ్ ఛాన్స్ కావాలి అనిపిస్తుంది. మీతో రిలేషన్‌లో మళ్ళీ సక్సెస్ అవ్వాలి అనిపిస్తుంది. ఇన్ని, ఇన్ని దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ పర్సన్‌కి రియలైజేషన్ అనేది వచ్చింది. సో, 6 ఆఫ్ వాండ్స్. సో, మీ పర్సన్‌కి మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి. మీతో అది మ్యారేజ్ అవ్వనియండి. ఒకవేళ మ్యారేజ్ కోసం చూస్తుంటే గనక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా మీ పర్సన్‌కి అనిపిస్తుంది. సో, దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని కాదనుకోని, మిమ్మల్ని వద్దనుకోని వెళ్ళిపోయారు కాబట్టి, సో, వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ వీళ్ళకైతే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనిపిస్తుంది. సెకండ్ ఛాన్స్ కావాలి. అడుగుదామా లేదా అని ఎదురు చూస్తున్నారు వీళ్ళు. సో, చూద్దాము వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటో. మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. ద సన్, డెత్, 4 ఆఫ్ కప్స్. సో, మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మీతో పాజిటివ్‌గా, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది. సో, ఏ హ్యాపీనెస్ అయితే వాళ్ళ లైఫ్‌లో మిస్ అవుతున్నారో, ఆ హ్యాపీనెస్ మీ దగ్గర దొరుకుతుంది అని ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతోంది. సో, మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. మీతో కలిసి సంతోషంగా ఉండాలి. ఎలాగైనా సరే మిమ్మల్ని తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. అండ్ డెత్ కార్డ్ ఏంటి? ఇప్పటిదాకా మీకు ఈ పర్సన్‌కి ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ చేసేసి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేసుకోవాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే. ఇప్పుడేంటంటే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి ఇప్పటిదాకా నేను రిజెక్ట్ చేశాను కదా! ఇప్పుడు నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేరా? అంటే ఇప్పటిదాకా నాకు నువ్వొద్దు, నాకున్నవాళ్ళు నాకు చాలు ఇలా మాట్లాడారు కదా! సో, ఇలా మాట్లాడి నేను ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం గూడా మీ పర్సన్‌లో ఉంది. ఓకే. సో, ఎమోషనల్‌గా ఉన్నారు. నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మీ పార్ట్నర్‌ది చాలా ఎమోషనల్‌గా ఉండబోతున్నారు మీతో. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.